నా పేరు షేక్ నూర్జహాన్ అండి. మాది నందిగామ. మయూరి హాల్ వద్ద చెరువు బజార్లో ఉంటా నేను. మా ఇంటి పక్క జల్లాపురం కృష్ణవేణి అని ఒక అమ్మాయి అద్దెకు ఉండేది. వాళ్ళ ఫాదరు జల్లాపురం కన్నా అలియాస్ కరుణాకర్ రెడ్డి, వాళ్ళ అమ్మ శివమణి, వీళ్ళు మొత్తం కలిసి నా దగ్గరికి వచ్చి వాళ్ళు వజ్రాల వ్యాపారం చేస్తారని, 5,000 రూపాయలకి చాలా విలువ గల వజ్రాలు వస్తున్నాయి, అవి అమ్మితే 15-16 లక్షలు వస్తాయి, మీకు డబ్బులు ఇవ్వమని అడిగారు నన్ను. నా దగ్గర డబ్బులు ఇవ్వనంటే నా నగలు తాకట్టు పెట్టైనా ఇవ్వమన్నారు. 4-5 రోజుల్లో ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పి గట్టిగా చెప్పారు. నేను వాళ్ళ మాటలు నమ్మి నా బంగారం బజాజ్ ఫైనాన్స్లో పెట్టి 5 లక్షలు జల్లాపురం కరుణాకర్ రెడ్డికి ఇచ్చానండి. అతను వారం రోజులు అన్న అతను 10 రోజులైనా నెలైనా ఇవ్వలేదు. ఏప్రిల్ 19వ తారీఖున అతనికి బంగారం పెట్టి నేను 5 లక్షలు ఇచ్చాను. నాకు తెలియదు. 5 లక్షలు ఎలా నమ్మించారమ్మా? మా ఇంటి పక్కనే ఉంటున్నారండి, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి ఆయన అందరూ ఎందుకు అలా నమ్మించారు నన్ను. నా దగ్గర డబ్బులు ఇవ్వన్నా బంగారం పెట్టి ఆ డబ్బులు ఇచ్చే వరకు కూడా నన్ను ఒత్తిడి చేసి వాళ్ళే నన్ను బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఏప్రిల్ 19వ తారీఖు శనివారం 5 ప్రాంతంలో అతను జల్లాపురం కరుణాకర్ రెడ్డి, అతని అల్లుడు ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ కలిసి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళారు. డబ్బులు అడిగినప్పుడల్లా రేపిస్తాం మాపిస్తాం అనుకుంటూ నెల గడిచిపోయింది. తర్వాత అతను ఇవ్వడు అని చెప్పి అర్థమయ్యి నేను జూన్ 3వ తారీఖున నందిగామ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత వాళ్ళు పిలిపించిన వాళ్ళతో కూడా ఇలాగే అబద్ధం చెప్తూ వచ్చాడు. వారానికి ఇస్తా, 10 రోజులకి ఇస్తా అని. స్టేషన్లో కూడా సిఐ గారితో కూడా అలాగే చెప్పాడు. తర్వాత నేను విజయవాడ పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి స్పందనలో కంప్లైంట్ పెట్టానండి. ఇతను నన్ను మోసగించి డబ్బులు తీసుకున్నాడు, నా బంగారం పోయేటట్టుగా ఉందండి, నాకు న్యాయం చేయమని చెప్తే కమిషనర్ గారు సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారు అతన్ని కరుణాకర్ రెడ్డిని పిలిపించి పరిస్థితి ఏంటి అని అడిగితేను నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, 2 నెలల్లో ఇస్తానని జూలై 24వ తారీఖున హామీ పత్రం రాసి ఇచ్చాడు. అతని భార్య కూతురు సంతకాలు పెట్టి హామీ పత్రం రాసి పోలీసు వారి సమక్షంలోనే సిఐ గారి సమక్షంలోనే రాసి ఇచ్చారు. రైటర్ గారికి ఇచ్చారు. అది జిరాక్స్ కాపీ ఒకటి ఇచ్చారు నాకు. ఆ 2 నెలలు అయిపోయిందండి. మళ్ళీ వెళ్ళి సిఐ గారిని కలిస్తే మళ్ళీ కంప్లైంట్ రాసేవమన్నారు. కంప్లైంట్ తీసుకునే ముందు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడతానమ్మా అతనితో అన్నారు సిఐ గారు. మాట్లాడితే అతను గడువు అడిగాడట. కంప్లైంట్ నాకు కేసు మాత్రం రిజిస్టర్ చేయలేదు. నేను అడిగాను అతను డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని అడిగాను. కానీ కొంత టైం ఇచ్చుకుంటా వచ్చారు. మళ్ళీ మొన్న 6వ తారీఖు పోలీస్ స్టేషన్ నుంచి మరలా ఫోన్ చేశారు. అయితే వెళ్ళాను. వెళ్ళిన రోజే నాకు తెలిసింది కేసు మళ్ళీ రీఓపెన్ చేశారు, సీనియర్ ఆఫీసర్కి మీ కేసు పంపిస్తున్నట్టుగా కలవమని చెప్పారు. అయితే స్టేషన్లో నుంచి నాకు ఇంకో మెసేజ్ వచ్చింది అదే రోజు, నా 4వ నెల, ఈ నెలలోనే మొన్న 6వ తారీఖున. నేను వాళ్ళకి సహకరించడం లేదని సరైన ఆధారాలు చూపిస్తే కంప్లైంట్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు. మరలా నేను మొన్న కంప్లైంట్ రాసి సిఐ గారికి ఇచ్చాను. మళ్ళీ విజయవాడ వెళ్ళి కమిషనర్ గారిని కలిశాను. మొత్తం నందిగామ పోలీసులో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు మీరు? పోలీస్ స్టేషన్లో 3 సార్లు ఇచ్చాను. ఇది 3వసారి. 3 సార్లు అతను ఏం చెప్పాడు? ఫైన్ పెడుతున్నాడు. ఇవాళ అడిగితే వచ్చే వారం సోమవారం అంటాడు, సోమవారం పిలిపిస్తే శనివారం అంటాడు. మళ్ళీ అలా సంవత్సరం గడిచిపోయిందండి. ఈ నెల 19వ తారీఖు సంవత్సరం అయిపోతుంది. పోయిన సంవత్సరం ఏప్రిల్ 19న ఇచ్చాను నేను. అది బజాజ్లో 2 రూపాయలు వడ్డీ లెక్క. ఇప్పుడు వడ్డీయే 1,20,000 అయింది. 5 లక్షలు ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. ఏం చూసి మీరు 5 లక్షలు ఇచ్చారు? ఏం చెప్పారు మీకు? అలా నమ్మించారండి. అదే డైమండ్ వ్యాపారం చేస్తున్నానని చెప్పాడు. తర్వాత ఇచ్చిన తర్వాత నాకు ఇవే డైమండ్సే కాదు, నేను స్మగ్లర్ని, గోల్డ్ అవి ఇవి ఏవో గంజా వ్యాపారాలు చేస్తానని చెప్పి కూడా చెప్పాడు. ఈ విషయాలు నేను సిఐ గారితో చెప్పాను. కమిషనర్ గారితో కూడా చెప్పాను. కమిషనర్ గారు సిఐ గారితో గట్టిగానే మాట్లాడాడు. ఇతనికి వెనక చాలా క్రైమ్ రికార్డు ఉంది,
చర్య తీసుకోండి అని గట్టిగానే మాట్లాడారు. ఉమ్. కానీ ఇప్పటికీ అతను డబ్బులు ఇవ్వకపోగా ప్రతి ఒక్కరిని నమ్మిస్తున్నాడు. ప్రతి ఒక్కరు అంటే ఎవరిని? పోలీస్ వాళ్ళని, ఉమ్. పెద్ద మనుషులు ఎవరన్నా విజయవాడ మాట్లాడు. క్రైమ్ రికార్డు ఉందని చెప్పారు. ఏమేమి క్రైమ్ రికార్డు ఉందని చెప్పారు? ఇతను చర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని భార్యని అరెస్ట్ చేశారని, బెయిల్ మీద బయటకు వచ్చి పరారయ్యి ఇక్కడ ఉంటున్నాడని తెలుసండి. ఉన్నాడు. ఇక్కడ గర్నేని వెంకట్రావు గారి అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఆ అపార్ట్మెంట్ నాదని చెప్పాడండి నాకు ఫస్ట్. తర్వాత అందులో వాచ్మెన్ అని చెప్పి తర్వాత వాళ్ళు చెప్పారు, గర్నేని వెంకట్రావు గారు. అయితే నందిగాం పోలీసులో ఫిర్యాదు చేసిన తర్వాత మీరు విజయవాడ వెళ్ళారు. వెళ్ళాను. విజయవాడ నుంచి మళ్ళీ ఫిర్యాదు ఎక్కడికి వచ్చింది? విజయవాడ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇస్తేను ఏసీపీ గారికి పంపించమని దాని మీద రాసి ఏసీపీ గారికి పంపించమని చెప్పారు. అంతవరకు జరిగిందండి.